రష్యా ఆర్మీ చీఫ్ బ్రిటన్కి తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరితో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఫిబ్రవరి 5 నాటికి 2 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ పని అయిపోయింది. ఇప్పుడు దాంట్లో సైన్యంలోకి రిక్రూట్ చేసుకోవడానికి కూడా మనుషులు దొరకట్లేదు. బలవంతంగా తీసుకొద్దామంటే శరణార్థి శిబిరాల్లో వాళ్ళు కొట్టేటట్టున్నారు. ఆయుధాలు 95% అయిపోయినాయి. ఇక ఉక్రెయిన్ పూర్తిగా రష్యా స్వాధీనం అయిపోయేలా ఉంది. ఒకప్పుడు బెలూరస్ అట్లాగే తిరగబడితే బెలూరస్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి బెలూరస్కి సంబంధించినటువంటి రష్యా మనిషిని అక్కడ ప్రెసిడెంట్గా ఎంపిక చేసేసి వచ్చేసింది రష్యా వెనక్కి. అంటే బెలూరస్ దేశం ఇప్పుడు రష్యా ఎంత చెప్తే అంత అట్లాంటి వాడిని అక్కడ పెట్టి నడిపింది. అట్లాగే ఉక్రెయిన్ నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది రష్యా రేపు పొద్దున మొత్తం స్వాధీనం చేసేసుకుని. కాబట్టి ఇప్పుడు ఈ దశలో ఇక అది నాటో వైఫల్యం అవుతుంది. అందుకని నాటో దేశాలన్నీ కలిపి యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. ఒక పక్కన జర్మనీ ఆయుధాలు సమకూర్చుకుంటోంది, సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంటోందని చెప్పుకున్నాం. బ్రిటన్ తాజాగా తన సైన్యాన్ని 25,000 మంది సైన్యాన్ని అక్కడికి పంపించిందని చెప్పుకున్నాం. ఇదే సందర్భంలో అమెరికా తన బాంబర్లని ఏదైతే అణ్వాయుధాలు ప్రయోగించగలిగినటువంటి న్యూక్లియర్ బాంబర్స్ని ఆ ప్రదేశానికి పంపించిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వ్యవహారాల మీద రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిణామాలు కఠినంగా జటిలంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేసింది.